ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు, స్తోత్రములు. దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమైన వారలారా, మరి ఇది యెరూషలేము ఈ దేవాలయం తూర్పు గుమ్మము దగ్గర ఇదిగోండి. అక్కడి నుంచి పైనుంచి చూస్తే ఆ గోల్డ్ కలర్లో చిన్న గోల్డెన్ మౌంట్ అది కనబడుతూ ఉంది. అక్కడనే ఇస్సాకును బలిచ్చిన ప్రదేశం అది. ఇస్సాకును బలి ఇవ్వడానికి మరి అబ్రహాము మోరియా పర్వతం తీసుకెళ్ళిన ప్రదేశం అదే అది వీళ్ళరా. మరి అక్కడే మరి ముస్లింలు సొలొమోను కట్టిన మందిరాన్ని మరి నెబుకద్నెజరు కాలం నుంచి కూర్చుకుంటూ అది పూర్తిగా దాని ఆలవాలు లేకుండా చేసి మరి వచ్చిన మరి తర్వాత ఎందరో అరబ్ రాజులు మరి ఆ యొక్క మందిరాన్ని కట్టారు. అది పూర్తి చరిత్ర తెలియదు. అక్కడ మసీదును కట్టారు ఆ స్థలంలో. మరి యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన ఇప్పుడు నేను ఉన్న స్థల ప్రదేశమేమో ఒలీవ కొండ. ఈ ఒలీవ కొండ నుంచి ఒలీవ కొండ పైన ఆయన అడుగుపెట్టి ఇదిగో యెరూషలేములోనికి మళ్ళీ తిరిగి ఆ గోల్డెన్ గేటు, అక్కడ ఆ గేటు తూర్పు గుమ్మం, ఈ గుమ్మం గుండా ఆయన వెళ్తాడు. ఆయన వెళ్తాడు ప్రియులారా. ఎలాగైతే వెళ్ళాడో అలాగే మరి ఒలీవ కొండ ప్రాంతాన్ని దర్శించుకునే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. మరి ఒలీవల తోట వచ్చిరా లోపలికి. నేను అందుకే ఉన్నా ఇక్కడ. వచ్చేస్తున్నామండి. ఒక 15 నిమిషాల మీ దగ్గర ఉంటామండి. 15 నిమిషాల మీ దగ్గర ఉంటాం. అక్కడే ఉండండి. ఇది 2000 సంవత్సరాల కాలం నాటి మరి ఒలీవ చెట్టు ప్రియులరా. యేసు ప్రభు మరి ప్రార్థించిన స్థలం గెత్సెమనే తోట ఇది. ఈ చెట్టు అదే. ఈ చెట్టును అందరూ దాన్ని చేస్తున్నారని చెప్పేసి దీనికి పైన కంచె వేశారు. కంచె ప్రత్యేకంగా ఉంచారు. అందుకోసమే దీన్ని కాపాడుతున్నారు. మరి యేసు ప్రభుల వారు మరి ఆయన ఇదిగో ఒక శిల్పి ఇలాగ చెక్కాడు. ఇలాగా ఆయన ప్రార్థన చేశాడు అని ప్రియులారా. ఈ యాంగిల్లో ఉండి ఆయన ప్రార్థన చేశాడు. చూడండి. ఇది ఒలీవల తోట. ఇది ఒలీవ తోట. ఒలీవ తోట నుంచి మరి బయటకు వెళ్తున్నాం. మరి కనిపించేది ఎర్రని గోపురంగా పైన సిలువతో కనబడుతున్న అది స్టెపెన్ను రాళ్లతో కొట్టి చంపిన స్థలం. మరియమ్మ గారి సమాధి. అందులోనికి వెళ్ళలేకపోతున్నాం. కనిపించేది అందులోనికి వెళ్తే అది పిల్లారా కనిపించేది ఒలీవ కొండ. ఒలీవల అనబడిన కొండ. లూకా సువార్తలో మత్తయి సువార్త 26 లేదా 25 అధ్యాయం అనుకుంటాను. మరి యేసు ప్రభు కొండ మీద ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, నీ యుగ సమాప్తికిని
ఈ రాకడకును సూచనలు ఏవయ్యా అని అడిగినప్పుడు ఆయన మరి అక్కడుండి బోధించిన ఒలివ కొండ, అది ఒలివ కొండ మీద ఉంది వీళ్ళారా. ఇదిగో ఇదేమో స్టెఫెను రాళ్లతో కొట్టి చంపిన స్థలం. ఇక్కడనే యేసు ప్రభువును సిలువకు వేసిన తర్వాత మరి ఆయనను గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన రాళ్లతో కొట్టి చంపారు ఈ స్థలంలో. ఆయన కోసం ప్రాణాలు పెట్టినవారు ప్రియులారా. స్టెఫెను మొదటి హతసాక్షి, సంఘం క్రీస్తు కోసం మొదటి హతసాక్షి. మరి స్టెఫెను గారు మరి ఆ స్థలం గుండా వెళ్తున్నాం. ఇదిగోండి మందిరం. మరి ఇక్కడ నుండి ఆయాసం వస్తుంది. అక్కడ గోల్డ్ కలర్లో ఉంది, అది మగ్ధలేని మరియమ్మ సమాధి ప్రియులారా. ఇవన్నీ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా దూరం అలసిపోయాము ఇప్పటికీ తిరిగి. బాయ్, మీ అందరికీ చాలా వందనాలు. ఈ వీడియోలన్నీ మరి చూసి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మీకు శుభములు వందనములతో బాయ్.